వద్దు శివ, సైకిల్ తర్వాత తీసుకుందాం. హేరా, దాన్ని ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? ఆ బ్లూ షర్ట్ నువ్వు ఈ కాలేజీ హీరోవా? చూడు, మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకో. ఏదో ఇద్దరు కుర్రాళ్ళని కొట్టాను కదా అని పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి కాలేజ్ పాలిటిక్స్లో తలదొరుచుకో, తల కట్ అయిపోద్ది. నరేష్నేమో కాలేజ్ ఎలక్షన్ నిల్చోబెట్టి సపోర్ట్ చేస్తున్నావంట. భవాని సంగతి నీకు తెలియదు. నీ మంచి కోసం చెప్తున్నాను, మర్యాదగా వాడిని విత్డ్రా చేసుకోమని చెప్పు. నరేష్ని ఎలక్షన్లో నిలబెట్టాలని ఇంకా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను, నువ్వు వచ్చిన తర్వాత. ఇకపోతే ఆ భవానీగాడు ఏమైనా చెప్పాలనుకుంటే వాడినే వచ్చి చెప్పమను. నీలాంటి చెంచాగాళ్ళని పంపొద్దని చెప్పు. అలాగే, నేను మాట్లాడుతున్నాను కదా. చిన్న వయసు కదా, కొంచెం పొగరెక్కువ. మళ్ళీ కలుద్దాం. వీడి పేరు నానాజీ, భవానీకి రైట్ హ్యాండ్. ఊర్లో ఏం జరిగినా అందరూ భవానీ పేరు చెప్తుంటారు. ఎవరతను? వాడి అసలు పేరు భవానీ చౌదరి. బస్టాండ్లో కూలీగా లైఫ్ స్టార్ట్ చేశాడు. తర్వాత కొంతమంది కుర్రాళ్ళని పోగు చేసి రౌడీజం మొదలుపెట్టాడు. అందులో కొంచెం పాపులర్ అయ్యేసరికి మాచిరాజ్ కళ్ళలో పడ్డాడు. వాడికి వీడికి టర్మ్స్ కుదిరినాయి. అంతే, వీడి గుండె ధైర్యానికి మాచిరాజు రాజకీయ బలం కూడా తోడేసరికి ఊర్నో సెన్లా పట్టుకున్నాడు. రూలింగ్ పార్టీ లేదని గందరగోళం సృష్టించాలంటే ఈ భవానీ లాంటి వాళ్ళే దిక్కు. ఊళ్ళో గొడవలు లేపడానికి వీడు కాలేజీ స్టూడెంట్స్ని, ఫ్యాక్టరీ వర్కర్స్ని వాడుకుంటాడు. వయసుతో వచ్చిన ఉద్రేకం వల్ల ఈ రౌడీలతో తిరుగుతూ ఆ స్టూడెంట్స్ తమ మీద హీరోలా ఫీల్ అవుతారు. కానీ తమ భవిష్యత్ ఎంత నాశనం అవుతుందో అర్థం చేసుకోరు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఫైనల్ గా నువ్వు ఇంతవరకు చెప్పిన దానికి అర్థం ఈ దేశాన్ని ఎవ్వరూ బాగుపరచలేరు, అంతేగా? అందరూ అలా అనుకోబట్టే ఈ దేశం ఇలా తగలాడింది. నమస్తే అన్న. ఇక్కడ శివ అని కాలేజ్ స్టూడెంటా? వస్తాడు, కూర్చోన్నా.
సిన్సియర్గా చదివి పరీక్షలు రాస్తే మార్కులు రాలేదు, పోనీ కాపీ కొట్టి రాస్తే అప్పుడు మార్కులు రాలేదురా. మరి నాకు మార్కులు ఎప్పుడు వస్తాయో చెప్పు. మీకోసం గణేషన్ వచ్చిండు. నువ్వు ఒక అక్షరం ముక్కరాని కిరాయిగా ఉండావి. అసలు నీకు మా కాలేజీతో పనేమిటి? యూనియన్లు, ఎలక్షన్లు ఇవన్నీ మా స్టూడెంట్స్కి సంబంధించినవి. ఎవరి తరపున నిలబడాలో, ఎందుకు నిలబడాలో నీలాంటి బజార్ రౌడీలతో చెప్పించుకునే అవసరం నాకు లేదు. నిన్ను మా పార్టీ తరపున నిలబడం అనేది నువ్వంటే భయపడి కాదు, వీలైనంత వరకు కాంప్రమైజ్ చేసుకోవడం మా పద్ధతి. నా మాటిని భవానీతో పెట్టుకో. ఆయన తలుచుకుంటే నీ కాళ్ళు చేతులు తీసేస్తాడు. ఇది వార్నింగా? నువ్వు దెబ్బలాడ్డానికి రాలేదన్న సంగతి నాకు తెలుసు. ఒక్కడివే వచ్చావు, అందుకే నీ మీద ఎక్కువగా చేసుకోవడం లేదు. పచ్చాగాళ్ల మీద చూపించమని భవానీగాడి దాదాగిరి. ఇక నుంచి నువ్వు గాని వాడు గాని కాలేజ్ వైపు వచ్చారో కాళ్ళు చేతులు కావు, శాలతీలు లెగిసిపోతాయి.